పవన్ కళ్యాణ్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఆపుతున్న నేపథ్యం తెలంగాణలో రావద్దని చెప్పడం వెంటనే పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గా మాట్లాడిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మల్ల జనసేన ఎమ్మెల్యే లోక మాధవి గారు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. బట్ నిన్న ఓవరాల్ ఎపిసోడ్ని ఎలా చూస్తారు మేడం? పవన్ కళ్యాణ్ని రాకూడదు, పవన్ కళ్యాణ్ అక్కడ మీటింగ్ పెట్టుకోకూడదు, మీరు ఏదో అక్కడ కంటెస్ట్ చేస్తామని కాదు కదా, మీరు చెప్పింది ఏంది ఒక 2000 మందితో మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి, దాన్ని ఏ విధంగా చూస్తారు? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిజంగా నేను అది ఒక అప్రజాస్వామిక చర్యగా చూస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మాకు మెంబర్షిప్ డ్రైవ్ అయింది. ఇక్కడ విజయవాడలో మా సాధకులందరినీ కలిశారు, వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. అప్పుడు కొంతమంది తెలంగాణ నుంచి వచ్చారు, అందరూ రాలేదు. అలాగే కర్ణాటక నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు. వాళ్ళందరితో కూడా మనం ఇక్కడ సభ పెట్టుకున్నాం. వాళ్ళందరినీ ఎవరిని బోర్డర్ల దగ్గర ఆపేయలేదు కదా. సో మాకు ఎలా చేయాలి ఏంటి అన్నది మన కార్యకర్తలకి ఎలా న్యాయం చేయాలన్న దాని మీద ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన సింపుల్గా వెళ్ళి ఒక ఇండోర్ మీటింగ్ ఒక దగ్గర పెట్టుకుందాము అని అనుకున్నప్పుడు దాన్ని అన్ని పార్టీల వాళ్ళు, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీల వాళ్ళు, తల్లి కాంగ్రెస్లు, పిల్ల కాంగ్రెస్లు, బుల్లి కాంగ్రెస్లు, ఇవన్నీ కూడా ఎంత రచ్చ చేయాల్సిన అవసరం ఏమున్నదన్నది నాకు అర్థం కాలేదు అసలు. ఎందుకంటే అతను అడిగింది పర్మిషను. ఒక 2000 మందితో నేను ఇండోర్ సభ పెట్టుకుంటాను, నా పార్టీ సిద్ధాంతాలు వాటి గురించి నా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు, చేయించిన వాళ్ళు, మా నాయకులతో మాట్లాడతాను. ఆయన ఇంతకుముందు కూడా పోటీ చేశారు జనసేనలో, అదేం వాళ్ళకి కొత్త కాదు. మరి అలాంటప్పుడు ఎందుకంత రచ్చ చేసి దాన్ని ఇప్పుడు ఫస్టే ఏదో ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ నాగేశ్వర్ గారు మాట్లాడిన దగ్గర నుంచి దీన్ని వేరే కోణంలో తీసుకెళ్ళిపోతున్నారు. తర్వాత అతని భూమి మీద రచ్చ చేశారు, ఆయన మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే ఏదో భయం పుట్టుకుంది. ఆ భయం ఏంటన్నది త్వరలోనే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే బేసిక్గా మీరు బీజేపీ కలిసి ఈసారి ఎన్నికల్లో దిగబోతున్నారని ఒక భయం ఏమైనా తెలంగాణలో ఉందా? అక్కడున్న ప్రభుత్వాలకి, అక్కడున్న ప్రతిపక్ష పార్టీలకి ఆ భయం ఏమన్నా వేస్తుంది? ఖచ్చితంగా ఏదో ఉండుంటుంది బ్యాక్గ్రౌండ్. నేను అనుకోవడం చాలా బలమైన నాయకులతో ఈరోజు ఆయన దిగుతున్నారు అన్నది కూడా ఒక భయం అవ్వచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తనదైన మార్క్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూపించారు, ప్రజలకు దగ్గరయ్యారు. ప్రజాక్షేమం కోసం, ప్రజాశ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం నేను ఎన్ని త్యాగాలు చేయడానికైనా రెడీ. కానీ ప్రజలు మంచి జరగాలి. ఆ మంచి జరగకపోతే ఎవరినైనా నేను ప్రశ్నిస్తాను, మీరు ఈ పని చేయట్లేదు, అది తప్పు అన్న వివాదాన్ని ఆయన బాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీసుకెళ్లారు. ఈరోజు తెలంగాణలో ఆయనకు ఉద్దేశం కూడా లేదు. అంటే తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్షంగా మేము నించుంటున్నాం, అక్కడ మాట్లాడుతున్నాం. కానీ ఆయన్ని ఈ విధంగా కించపరిచేటట్టు మాట్లాడడం, ఆయన్ని ఇబ్బంది పెట్టడం అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలే ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఈరోజు ఏం జరుగుతున్నది అసలు, దేని గురించి వీళ్ళు భయపడుతున్నారు, దేన్ని అతన్ని ఆ రోజు అతను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఆయన్ని బోర్డర్లోకి రానివ్వకుండా ఆపేసి కూర్చోబెట్టి, ఆయన నేల మీద కూర్చోబెట్టి నానా హంగామా చేశారు. ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఆ పార్టీని అధపాతాళానికి తొక్కేసింది. ఈరోజు అదే స్టాండ్ అక్కడ కనిపిస్తున్నారు తెలంగాణలో. వాళ్ళ ఈ ఉలిక్కిపాటుతనం వెనకాతల ఏదో పెద్ద కథే ఉండుంటుంది, భయపడుతున్నారు. సో కరెక్ట్గా 2 ఏళ్ళు ఉంది మళ్ళీ ఎలక్షన్కి, చెప్పలేం, అంతేనా? ఏదో జరగబోతుంది. అయితే ఒకటి సీరియస్గా పవన్ కళ్యాణ్ ఒక మాట చాలా సీరియస్గా చెప్పారు, మీ బెదిరింపులకు లేకపోతే ఇంకోటికో తలొగ్గే ప్రసక్తే లేదు, అవసరమైతే గొంతు కోసుకుంటానో చెప్తే మీ ఉడకదూపు బెదిరింపులకు భయపడను అని చెప్పి పదే పదే చెప్పిన పరిస్థితి. ఆయన్ని గొంతు కోసుకునేటట్టు మేమెందుకు చేస్తాం సార్? వీఆర్ ఆల్ దేర్. తెలంగాణ ప్రజల్లో ఈరోజు ఒక విప్లవాత్మకమైన సంఘటన జరిగిందని నేను చెప్తాను. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. వాళ్ళే కాదు, అటు కర్ణాటక నుంచి, ఇటు కేరళ నుంచి అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అన్నది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని ఈరోజు వీళ్ళందరూ కూడా కించపరిచేటట్టు మాట్లాడడం ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి సంథింగ్ మేజర్ అండ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్.
ఫర్ షూర్ వి ఆల్ విల్ స్టాండ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. కానీ మీకు ఏమైనా తెలీదా ఏం జరగబోతుంది? రేపు మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి, తర్వాత చాలా ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీతో పొత్తు కన్ఫామ్ కాబోతుందా, లేదు బీజేపీతో కలిసి వెళ్తారా, లేదు ఇండివిజువల్గా పోతారా? ఆ ఆ ఇండికేషన్స్ మీకేం లేవా మీ పార్టీ ఇంటర్నల్? వీఆర్ ట్రావెలింగ్ విత్ బీజేపీ అండ్ మోడీ గారు మెచ్చే అతి ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక వ్యక్తికి ఒంట్లో బాగాలేదంటే మోడీ గారు ఎప్పుడు వాళ్ళ ఇంటికి రావడం అన్నది ప్రపంచ చరిత్రలోనే ఇప్పటిదాకా జరగలేదు. ఒక భారత ప్రధాని వచ్చి మాట్లాడడం అన్నది, ఆయన వచ్చారు, కలిశారు, పలకరించారు, అది తెలంగాణ గడ్డం మీద హైదరాబాద్లో. కాబట్టి అంటే కొన్ని విషయాలు ఉన్నాయి సార్, అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చని విషయాలు ఏంటంటే తెలుగు వాళ్ళని ఎందుకు విభజించి మాట్లాడుతున్నారు ఈరోజు మీరు అందరూను, ఆంధ్రులను ఎందుకు కించపరుస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మనం మన గౌరవాన్ని కాపాడుకునే విధంగా ఉండాలి. మనం భారతీయులం అనే నినాదాన్ని మనం గట్టిగా నమ్మాలి అని ఈరోజు ఆయన మాట్లాడడం జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మాకు మెంబర్షిప్ డ్రైవ్ అయింది. ఇక్కడ విజయవాడలో మా సాధకులందరినీ కలిశారు, వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. అప్పుడు కొంతమంది తెలంగాణ నుంచి వచ్చారు, అందరూ రాలేదు. అలాగే కర్ణాటక నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు. వాళ్ళందరితో కూడా మనం ఇక్కడ సభ పెట్టుకున్నాం. వాళ్ళందరినీ ఎవరిని బోర్డర్ల దగ్గర ఆపేయలేదు కదా. సో మాకు ఎలా చేయాలి ఏంటి అన్నది మన కార్యకర్తలకి ఎలా న్యాయం చేయాలన్న దాని మీద ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన సింపుల్గా వెళ్ళి ఒక ఇండోర్ మీటింగ్ ఒక దగ్గర పెట్టుకుందాము అని అనుకున్నప్పుడు దాన్ని అన్ని పార్టీల వాళ్ళు, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీల వాళ్ళు, తల్లి కాంగ్రెస్లు, పిల్ల కాంగ్రెస్లు, బుల్లి కాంగ్రెస్లు, ఇవన్నీ కూడా ఎంత రచ్చ చేయాల్సిన అవసరం ఏమున్నదన్నది నాకు అర్థం కాలేదు అసలు. ఎందుకంటే అతను అడిగింది పర్మిషను. ఒక 2000 మందితో నేను ఇండోర్ సభ పెట్టుకుంటాను, నా పార్టీ సిద్ధాంతాలు వాటి గురించి నా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు, చేయించిన వాళ్ళు, మా నాయకులతో మాట్లాడతాను. ఆయన ఇంతకుముందు కూడా పోటీ చేశారు జనసేనలో, అదేం వాళ్ళకి కొత్త కాదు. మరి అలాంటప్పుడు ఎందుకంత రచ్చ చేసి దాన్ని ఇప్పుడు ఫస్టే ఏదో ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ నాగేశ్వర్ గారు మాట్లాడిన దగ్గర నుంచి దీన్ని వేరే కోణంలో తీసుకెళ్ళిపోతున్నారు. తర్వాత అతని భూమి మీద రచ్చ చేశారు, ఆయన మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే ఏదో భయం పుట్టుకుంది. ఆ భయం ఏంటన్నది త్వరలోనే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే బేసిక్గా మీరు బీజేపీ కలిసి ఈసారి ఎన్నికల్లో దిగబోతున్నారని ఒక భయం ఏమైనా తెలంగాణలో ఉందా? అక్కడున్న ప్రభుత్వాలకి, అక్కడున్న ప్రతిపక్ష పార్టీలకి ఆ భయం ఏమన్నా వేస్తుందా? ఖచ్చితంగా ఏదో ఉండుంటుంది బ్యాక్గ్రౌండ్. నేను అనుకోవడం చాలా బలమైన నాయకులతో ఈరోజు ఆయన దిగుతున్నారు అన్నది కూడా ఒక భయం అవ్వచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తనదైన మార్క్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూపించారు, ప్రజలకు దగ్గరయ్యారు. ప్రజాక్షేమం కోసం, ప్రజాశ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం నేను ఎన్ని త్యాగాలు చేయడానికైనా రెడీ. కానీ ప్రజలు మంచి జరగాలి. ఆ మంచి జరగకపోతే ఎవరినైనా నేను ప్రశ్నిస్తాను, మీరు ఈ పని చేయట్లేదు, అది తప్పు అన్న వివాదాన్ని ఆయన బాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీసుకెళ్లారు. ఈరోజు తెలంగాణలో ఆయనకు ఆ ఉద్దేశం కూడా లేదు. అంటే తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్షంగా మేము నించుంటున్నాం, అక్కడ మాట్లాడుతున్నాం. కానీ ఆయన్ని ఈ విధంగా కించపరిచేటట్టు మాట్లాడడం, ఆయన్ని ఇబ్బంది పెట్టడం అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలే ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఈరోజు ఏం జరుగుతున్నది అసలు, దేని గురించి వీళ్ళు భయపడుతున్నారు, దేన్ని అతన్ని ఆ రోజు అతను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఆయన్ని బోర్డర్లోకి రానివ్వకుండా ఆపేసి కూర్చోబెట్టి, ఆయన నేల మీద కూర్చోబెట్టి నానా హంగామా చేశారు. ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఆ పార్టీని అధపాతాళానికి తొక్కేసింది. ఈరోజు అదే స్టాండ్ అక్కడ కనిపిస్తున్నారు తెలంగాణలో. వాళ్ళ ఈ ఉలిక్కిపాటుతనం వెనకాతల ఏదో పెద్ద కథే ఉండుంటుంది, భయపడుతున్నారు. సో కరెక్ట్గా 2 ఏళ్ళు ఉంది మరలే ఎలక్షన్కి, చెప్పలేం, అంతేనా? ఏదో జరగబోతుంది. అయితే ఒకటి సీరియస్గా పవన్ కళ్యాణ్ ఒక మాట చాలా సీరియస్గా చెప్పారు, మీ బెదిరింపులకు లేకపోతే ఇంకోటికో తలొగ్గే ప్రసక్తే లేదు, అవసరమైతే గొంతు కోసుకుంటానని చెప్తే మీ ఉడకదపు బెదిరింపులకు భయపడను అని చెప్పి పదే పదే చెప్పిన పరిస్థితి. ఆయన్ని గొంతు కోసుకునేటట్టు మేమెందుకు చేస్తాం సార్? వీఆర్ ఆల్ దేర్. తెలంగాణ ప్రజల్లో ఈరోజు ఒక విప్లవాత్మకమైన సంఘటన జరిగిందని నేను చెప్తాను. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు.
వాళ్ళే కాదు, అటు కర్ణాటక నుంచి ఇటు కేరళ నుంచి అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అన్నది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని ఈరోజు వీళ్ళందరూ కూడా కించపరిచేటట్టు మాట్లాడడం ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి సంథింగ్ మేజర్ అండ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఫర్ షూర్ వీ ఆల్ విల్ స్టాండ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. కానీ మీకు ఏమైనా తెలీదా ఏం జరగబోతుంది? రేపు మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి, తర్వాత చాలా ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ కాబోతుందా, లేదు బీజేపీతో కలిసి వెళ్తారా, లేదు ఇండివిజువల్గా పోతారా? ఆ ఇండికేషన్స్ మీకేం లేవా మీ పార్టీ ఇంటర్నల్? వీఆర్ ట్రావెలింగ్ విత్ బీజేపీ అండ్ మోడీ గారు మెచ్చే అతి ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక వ్యక్తికి ఒంట్లో బాగాలేదంటే మోడీ గారు ఎప్పుడు వాళ్ళ ఇంటికి రావడం అన్నది ప్రపంచ చరిత్రలోనే ఇప్పటిదాకా జరగలేదు. ఒక భారత ప్రధాని వచ్చి మాట్లాడడం అన్నది, ఆయన వచ్చారు, కలిశారు, పలకరించారు, అది తెలంగాణ గడ్డం మీద హైదరాబాద్లో. కాబట్టి అంటే కొన్ని విషయాలు ఉన్నాయి సార్, అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చని విషయాలు ఏంటంటే తెలుగు వాళ్ళని ఎందుకు విభజించి మాట్లాడుతున్నారు ఈరోజు మీరు అందరూను, ఆంధ్రులను ఎందుకు కించపరుస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మనం మన గౌరవాన్ని కాపాడుకునే విధంగా ఉండాలి. మనం భారతీయులం అనే నినాదాన్ని మనం గట్టిగా నమ్మాలి అని ఈరోజు ఆయన మాట్లాడడం జరుగుతున్నది.